చేసుకోలేక వ్యక్తిగత విమర్శలు చేశారని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు కేవలం 100 రోజులకే ఫెయిల్ అని ఎలా చెప్తారు మధుకర్ గారు? ఇప్పుడు 100 రోజులు టైం మీరే ఇస్తామంటారు అంటే లేట్ చేశారనే మాట అంటాం వేరు, ఫెయిల్డ్ అనే మాట అంటాం వేరు. ఫెయిల్డ్ అని ముందే మీరు ఎలా నిర్ధారిస్తారు? మీరు 100 డేస్ గురించి మాట్లాడమన్నారు కాబట్టి 100 డేస్ లో జరిగినటువంటి విషయాలే నేను మాట్లాడాను. అదే దానిలోనే ఫెయిల్డ్ అని ఎలా అంటారు? లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయ్యారని నేను అంటున్నా. లా అండ్ ఆర్డర్ లో ఏ విధంగా ఫెయిల్ అయ్యారో మీకు సాక్షాత్కారం మేము పలుమార్లు చూపించాం. మేము గౌరవ టీడీపీ గారిని, గౌరవ జనసేన అధ్యక్షురాలు గారిని మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు పద్దాక మీరు చెప్పిన అబద్ధాలు అంటున్నారు. మీ దగ్గర ఏమి నిజాలో చెప్పండి, జనానికి తెలియపరచండి. ఈరోజు శాండ్ గురించి మీరు మాట్లాడారు, నేనే తీసుకున్నానని చెప్తున్నాను. కేరళ నియోజకవర్గం గురించి నేను చెప్తున్నాను. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు నౌకా ఆనంద్ సాగర్ గారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మధుకర్ గారు. ఆనంద్ సాగర్ గారు, మధుకర్ గారు ఏవైతే మాట్లాడారో మీరు విన్నారు, ప్లీజ్ రియాక్ట్ అవ్వండి మీరు ప్లీజ్. సాధారణంగా ఈ 100 డేస్ ఫంక్షన్స్, శతదినోత్సవ వేడుకలు సినిమా ఫీల్డ్ లో జరిగాయి గతంలో. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 75 రోజులు అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి క్యాల్కులేట్ చేశారో నాకు తెలియదు. 100 డేస్ అయితే ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను. కానీ చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడగలరు కాబట్టి మాట్లాడుతున్నాం. ఏమన్నా కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేద్దాం. నాది తప్పు అయితే ఐఎమ్ వెరీ సారీ. పర్లేదు. సాధారణంగా ఈ ఫస్ట్ 100 డేస్ ఎట్లా ఉంటుందంటే హనీమూన్ పీరియడ్ అంట. అయినా కూడా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, హనీమూన్ అనే మాటే లేకుండా, దానికి అవకాశం లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 5 సంతకాలు పెట్టి ప్రజలకి ఒక శుభసూచకం ఇచ్చారు. ఆ విధంగా ప్రభుత్వం ప్రతి విషయంలో ముందడుగు వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో, రాజధాని విషయంలో, సూపర్ 6 అమలు విషయంలో, మా మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అమలు విషయంలో, కేంద్రం దగ్గర నిధులు తెచ్చే విషయంలో, పంచాయతీలకి నిధులు ఇచ్చే విషయంలో, అలాగే శాఖాపరంగా జరిగినటువంటి అవినీతిని నిరూపించే విషయంలో, అధికారులతో శాఖల వారీగా సమీక్ష చేసే విషయంలో, ప్రజా దర్బారు నిర్వహించే విషయంలో, రాష్ట్రం అంతా జన్మభూమి గ్రామ సభలకు పర్యటించే విషయంలో, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం చాలా జెట్ స్పీడ్ తో పనిచేస్తూ ఉంది. ప్రజలను మన్ననలు పొందుతూ ఉంది. ఎక్కడికక్కడే ప్రజల యొక్క వినతులు స్వీకరించి అక్కడే పరిష్కారం అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క చేస్తున్నారు. ప్రజలకు ఎక్కడా లోటు కనపడట్లేదు, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది వైసీపీకి ఉంది తప్ప, వాళ్ళ నాయకుడికి ఉంది తప్ప, లేకపోతే అంటే మీరు వైసీపీ వాళ్ళనే టార్గెట్ గా చేసి మరి వాళ్ళనే మరి వాళ్ళ యొక్క కార్యకర్తలను వెంటాడుతూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఇంకెవరికి ప్రాబ్లం ఉంటుంది? ఆనంద్ సాగర్ గారు ఎక్కడ వెంటాడాం సార్ చెప్పండి? ఇప్పుడు వాళ్ళు వెంటాడారా? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళు వేటాడారా? మేము వేటాడామా? ఎక్కడండి? ఎక్కడన్నా అర్ధరాత్రి వెళ్ళిపోయి ఇంటి మీద గోడలు దూకి ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూపించండి. చంద్రబాబు నాయుడు గారు బస్సుని చుట్టుముట్టి వందలాది పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని చూపించండి. లోకేష్ గారు యువగళం పాదయాత్రను అడ్డుకుని మైక్ లాక్కుని, కారు లాక్కుని, స్టూల్ లాక్కుని యాత్ర జరగకుండా అడ్డుకున్న సంఘటన ఒకటి చూపించండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే ఆటంకం కల్పిస్తుందా ప్రభుత్వం? లేకపోతే ఇంకో వైసీపీ నాయకుడు వెళ్తే ఆటంకం కల్పిస్తుందా ప్రభుత్వం? ఎక్కడ చెప్పండి? చాలా విషయాలు సమూలంగా మేము సంస్కరణలు చేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గన్మెన్స్ కానీ చాలా మందిని తొలగించారని చెప్పి మరి మాట్లాడారు అప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కూడా అలా మాట్లాడితే మీరేం చెప్పంటారు? ఆయన ప్రతిపక్ష నాయకుడా? కాదు కదా, ప్రతిపక్ష హోదా లేదు. ఈజ్ ఎమ్మెల్యే, ఓన్లీ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సినటువంటి హోదాని ఏ మాజీ ముఖ్యమంత్రిగానే ఎలాగిస్తారో అలాగా ప్రభుత్వం ఇస్తుందా లేదా? ఆయన అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్తాడు. చరిత్రలో ఎక్కడన్నా చూసామో ఇటువంటి చౌకబారు వ్యవహారం? ఎక్కడన్నా చూసామో? చౌకబారు పనులు ఇవన్నీ. ప్రజలు అసహించుకుంటున్నారు ఇంకా కూడా. పైగా ప్రభుత్వం కూలిపోయి 100 రోజులు కావస్తున్నా వాళ్ళ నాయకులు ఒక్కొక్క బాగోతారు. ఏదో వైసీపీ ఏదో పార్టీ అంటండి, రసిక పార్టీ ఏదో అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సోషల్ మీడియాలో పేరు పెట్టారు, శృంగార రసిక పార్టీ అంట. ఒక్కొక్క నాయకుడు నీకో ఇప్పుడు నిన్న అనంతబాబు ఇష్యూ బయటకు వచ్చింది, మన దువ్వాడ, అంతకుముందు విజయసాయి రెడ్డి. ఇవన్నీ సిగ్గేయట్లేదండి వాళ్ళకి. అసలు మనం ఎక్కడున్నాం? మానవ లోకంలో ఉన్నామా? సభ్య సమాజంలో ఉన్నామా?
నాగరికులమైన మనం. పైగా ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఇలా చేయొచ్చా? ఎప్పుడన్నా ఈ సవతల పోరు వీధి భోగత్వం అయ్యిందా? ఎవరో ఒక అధికారి వచ్చి ఇంకొక తన అధికారి అయినటువంటి భార్యకు ఒక ఎంపీ ఏదో చేశాడు, పిల్లలు పుట్టారని చెప్పినటువంటి చరిత్ర ఎక్కడన్నా చూసామా రాజకీయ రంగంలో? ఏ పార్టీలోనైనా? ఏ వ్యక్తిగతంగా జరిగిన విమర్శలు ఎందుకులే కానీ రాష్ట్రానికి సంబంధించి నేను చెప్పాను. కానీ ఇటువంటి విషయాల్లో కూడా మేము జోక్యం చేసుకుంటున్నామా? ఆ నాయకులు ఏదైనా చేశామా? లేదే. కానీ మీరు ఏం చేశారు? వాళ్ళు ఏ విధంగా ఒక చిన్న పోస్ట్ పెడితే చిన్న కార్యకర్తను కూడా చూడకుండా బ్రహ్మాస్త్రం ప్రయోగించి తీసుకెళ్లి కార్లు మార్చినట్టు నలుగురు భార్యల్ని మార్చారు అన్నారు అనుకోండి, అప్పుడు అది వేరే విషయం. అప్పుడు కూడా మేము నలుగురు భార్యలను మార్చారు, 4 పెళ్లిళ్ళు చేసుకున్నారని ఆయన తిట్టాడు. ఓపెన్ గా ఆయన బటన్ నొక్కే ప్రతి సభలోనూ అదే మాట్లాడేవాడు. దత్తపుత్రుడు అనేవాడు, లేదా ఎల్లో మీడియా అనేవాడు, పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి అనేవాడు, 5వ పెళ్లి అనేవాడు. ఈ విధంగా మాట్లాడాడు ముఖ్యమంత్రి ఈ రోజైనా. ఇప్పుడు అటువంటి భాష ఉందా రాష్ట్రంలో? చెప్పండి. ఏ కూటమి మంత్రి గాని, శాసనసభ్యుడు గాని, పార్లమెంటు సభ్యుడు గాని, లేదా నాలాంటి ఆనంద్ సాగర్ గారు ఒకటి, ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదం రాజకీయం చేసే ఉద్దేశం ఎవరికీ లేకపోయినప్పటికీ ఓకే, తర్వాత రోజు మళ్ళీ మరొక కంపెనీలో చిన్న ప్రమాదం జరిగింది. ఈ కంపెనీకి సంబంధించి ఫార్మా కంపెనీలకు సంబంధించి మరి రానున్న రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇమీడియట్లీగా మీరు? సార్, ఇప్పుడు తరుడు పార్టీకి గత 5 ఏళ్లలో ప్రభుత్వం తరుడు పార్టీకి కంపెనీల్లో పొల్యూషన్ బాధ్యత ఒకటి, ఇంకొక ఏమంటారు దాన్ని, రక్షణ బాధ్యత ఒకటి, మెయింటెనెన్స్ బాధ్యత ఒకటి అప్పచెప్పారండి. వాళ్ళు చేసిన నిర్వాహకం ఇది. అయినా కూడా అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇటు ప్రభుత్వం వచ్చాక కానీ, ముఖ్యమంత్రి హోదాలో కానీ ఏదన్నా ప్రమాదం జరిగితే ముందుగా అక్కడికి వెళ్ళేది ఎవరండి? నిష్పక్షపాతంగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారా? జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారా? ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి 1 కోటి రూపాయలు ప్రకటించిన తర్వాత అక్కడ అందరికీ వార్నింగ్ ఇచ్చి ఇటువంటి పునరావృతం కాకూడదని వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మళ్ళీ నిన్నగాక మొన్న 5 లక్షల రూపాయలకి ఏదో బొత్స సత్యనారాయణ గారు ప్రకటించాడు. అలాగే గతంలో చూసుకోండి మీరు, తూర్పుగోదావరి జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో వరదలు వచ్చాయి 2022లో. గతంలోకి వెళ్తే చాలా ఉన్నాయి ఆనంద్ సాగర్ గారు, వరదలు వచ్చినప్పుడు ఉన్నాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల ఘటనలు ఉన్నాయి, చాలా ఘటనలు ఉన్నాయి. మళ్ళీ అవి గతంలో ఈ 100 రోజుల్లో మీరు ఎటువంటి దీంతో ముందుకు వెళుతున్నారు? నిష్కల్మషంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అంతవరకే కదా అడిగేది. అదే చెప్తున్నాను సార్. చరిత్ర చూసినా, వర్తమానం చూసినా ప్రజల దగ్గరికి ముందుగా వెళ్లేది చంద్రబాబు నాయుడు గారే. దానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఓకొల్లలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్యాలెస్ లో పడుకున్నాడు. ప్యాలెస్ నుండి బయటకు రావాలంటే చెట్లు కొట్టాలి, బారికెట్లు పెట్టాలి, తోటాలు పెట్టాలి, లాఠీలు పెట్టాలి, లేకపోతే ఇంటి చుట్టూ ఈ కాపలా పెట్టాలి. 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి. ఇవన్నీ మా ప్రభుత్వంలో ఉన్నాయా? సాదా సీదాగా నిన్నగాక మొన్న కొత్తపేట వచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున. మొన్న గ్రామ సభలు జరిగినాయి వానపల్లి అనే గ్రామంలో. ఎట్లా వచ్చాడు సార్ ఆయన? ఓకే, చాలా సాదా సీదాగా వచ్చాడు. హెలికాప్టర్ లో దిగాడు, నీట్ గా కారులో వెళ్ళాడు, ఆ గ్రామ సర్పంచ్ పక్కన పెట్టుకున్నాడు, ఎమ్మెల్యేను పక్కన పెట్టుకున్నాడు, మాట్లాడాడు విషయం, సమస్యలన్నీ పరిష్కారం చేశారు అక్కడ. అలాగే మాలాంటి చిన్న నాయకులు కూడా మా గ్రామాల్లో మేము గ్రామ సభల్లో పాల్గొన్నాం. 5 ఏళ్లలో ఎప్పుడైనా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగినాయా? ప్రజల గోడు ఎవరైనా సర్పంచ్ విన్నాడా? సర్పంచ్ అసలు ఎప్పుడైనా పంచాయతీల బోర్డులో కూర్చొని ఇచ్చిందా ఈ ప్రభుత్వం? వాళ్ళ నిధులు ఇచ్చిందా? వాళ్ళ అధికారాలు ఇచ్చిందా? వాళ్ళ పరిపాలన చేయనిచ్చిందా? సర్పంచ్ గాని, ఎంపీపీ గాని, జడ్పీడీసీ గాని ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి మేమున్నామనే భరోసా ఇచ్చే పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ సర్పంచ్లకి, ఆ పార్టీ జడ్పీడీసీలకి, ఆ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్లకి, ఆ పార్టీ ఎంపీపీలకి ఉందా? మున్సిపల్ చైర్మన్లకు ఉందా? కార్పొరేషన్ చైర్మన్లకు ఉందా? లేదు కదా. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నాం రాష్ట్రంలో. ప్రజారంజకమైనటువంటి పరిపాలనని తీసుకొచ్చాం, ప్రజలకు